సంఘం ఆధ్వర్యంలో నీలకంఠ యోజన సంఘం ఆధ్వర్యంలో ఈసారి నూతనంగా వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను ఒకటే మేము అనుకున్నాము, ప్రస్తుతం దుబ్బాకలో జరుగుతున్నటువంటి వినాయక నవరాత్రులు అక్కడ జరిగే ఖర్చులు, వాళ్ళ డీజేలకు పెట్టే పైసలు, వాళ్ళు ఎగరడానికి ఉపయోగించే డబ్బులు అవి చాలా ఏ విధంగా ఉన్నాయంటే వాటిని చూసి లేదు ఇంత ఖర్చులు పెడితే ఇబ్బంది అవుతుంది, వీళ్ళు ఆలోచించుకోవాలి. యువకులు ఉత్సాహంగా బెట్టింగ్ ఆడుతుంటూ ఆ పైసలు ఏదో రకంగా తీసుకొని వాళ్ళు ఈ వినాయకులకు చందా రూపంలో అప్పులు చేసి పెడుతున్నారు. అలా అయితే వాళ్ళ ఫ్యామిలీలు చాలా ఇబ్బంది పడతాయనే ఒక ఆలోచనతో ముందుగా యువకులం ఆలోచించి నీలకంఠ యువజన సంఘంలో ఒక వినాయకుని ఏర్పాటు చేసి దానికి ఒక భజమండలి సహాయంతో ఓన్లీ భజన కార్యక్రమంతోనే ఊరేగిస్తూ గంగమ్మ ఒడిలోకి వినాయకుని తీసుకెళ్లడం జరుగుతుంది. దుబ్బాక మిత్రులందరూ గమనించాలి. దుబ్బాక మిత్రులే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు ఆలోచించవలసిన విషయము. లక్షల్లో పెట్టి డీజేలు ఖర్చు పెట్టడం కన్నా ఒక మంచి భజన కార్యక్రమంతో ముందుకు వెళ్ళి ఆ వినాయకుడిని మంచి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేస్తే ఆ భగవంతుని పుణ్యం మనకు మన కుటుంబాలందరికీ దక్కుతాయని చెప్పేసి ఆశిస్తున్నాము.